జెమిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 ఏప్రిల్ 18వ తారీఖు గురువారం. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిథి దశమి. ఈరోజు సాయంత్రం 5:33 వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, ఉదయం 7:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 11 గంటల వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 6:11 నుండి ఉదయం 7:57 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితములు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహార మార్గాలు, అలాగే ఏ దేవతారాధన వల్ల మంచి శుభములు పొందవచ్చు అనే అంశాన్ని తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. నవగ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచార రీత్యా మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న చికాకులు ఎదురైనప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చికాకుల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు చాలా వరకు ప్రశాంత చిత్తంతో పనులని పూర్తి చేసుకోగలుగుతారు. మానసికంగా నిబ్బరం ప్రదర్శించడం ద్వారా, మనోనిబ్బరం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ముఖ్యమైన వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని కూడా అధిగమించగలుగుతారు అశ్విని నక్షత్ర జాతకులు. భరణి నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగుతాయి. కుటుంబ లాభాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా స్థిరమైనటువంటి నిర్ణయానికి లోపడే ఉండే మనస్తత్వం కలిగి ఉంటారు. కుటుంబపరమైనటువంటి అలాగే వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలని ముందు చూపుతో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా సమయస్ఫూర్తితోనూ తెలివిగాను వ్యవహరించి అన్ని రకాల వ్యవహారాదుల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులకి. కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు, కొంతమేర సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే చిన్న చిన్న సంఘటనల ద్వారా మనసుకి కష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యాన్ని వీడకుండా మనోనిబ్బరంతో ఉండడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండడం తప్పనిసరి కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి. మేషరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సకల శుభాల్ని కలిగించే దైవం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచార రీత్యా వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మనసుకి కష్టం కలిగించేటువంటి చిన్న చిన్న కుటుంబపరమైన తగాదాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీ ప్రతిభకు విలువకు తగినటువంటి గుర్తింపు లభించక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది దురుసు ప్రవర్తనతో మనస్తాపం చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారు ఈరోజు ప్రయత్నంతో పనులని పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు, కుటుంబ వ్యాపార ప్రయోజనాలని స్వప్రయత్నంతో ముందుకు తీసుకెళ్లే విధంగా వీరి యొక్క ప్రవర్తన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా సాగుతాయి. కుటుంబ పరంగాను, వ్యాపార పరంగాను, రాజకీయ పరంగా కూడా యోగవంతమైన కాలం నడుస్తుందని చెప్పవచ్చు. నూతన వాహన వస్తు కొనుగోళ్ల రీత్యా లబ్ధి పొందే అవకాశాలుంటాయి. నూతన గృహ కొనుగోళ్లకు సంబంధించి ప్రయత్నాలు ముమ్మరంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతకర వాతావరణానికి ఆస్కారాలు ఏర్పడతాయి. బంధుమిత్ర సమాగమం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించి చర్చలు కొనసాగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా సకల శుభాల్ని ప్రసాదించే దైవం శ్రీ శివ పరివార కుటుంబం. నవగ్రహ సంచార రీత్యా మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటాయి. గతంలో పెట్టుబడి పెట్టి చేసినటువంటి వ్యాపారాల ద్వారాను, నూతన ప్రాజెక్టుల ద్వారాను
అట్లాగే అగ్రిమెంట్లు, స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారాను ఆకస్మిక లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార ప్రయోజనాలు అనుకున్న మేర సిద్ధిస్తాయి. ఈరోజు మిత్రుల ద్వారా, పాత మిత్రుల ద్వారాను, కొత్త మిత్రుల ద్వారాను లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతకర వాతావరణానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు కొంతమేర ప్రతిబంధకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఊహించినటువంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మానసికంగా తీవ్రమైనటువంటి భావోద్వేగాలకు గురయ్యే సంఘటనలు ఎదురవ్వచ్చు. కాబట్టి మనోనిబ్రాన్ని కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా పెను విఘాతాన్ని కలిగించే కొన్ని సంఘటనలకి కారణమవ్వచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా కొంచెం ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉంది. పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాల రీత్యా సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. మిథున రాశి వారికి ఈరోజు సకల శుభాల్ని ప్రసాదించే దైవం శ్రీ శివ పార్వతులు. నవగ్రహ సంచార రీత్యా కర్కాటక రాశిలోని పునరుసు నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు ఆకస్మిక ధనలబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసుకి ఆనందాన్ని కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రాదులతో విందు వినోదాల్లో పాల్పంచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రియ భోజనము, అందరితో సరదాగా గడిపేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల ద్వారా మానసిక ఆనందం కలిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక వినోద క్షేత్ర సందర్శనకి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఆనందకరమైన వాతావరణాన్ని స్వప్రయత్నంతో మెరుగుపరుచుకుంటారు. వ్యాపారపరంగాను, అట్లాగే ఉద్యోగపరంగాను, వృత్తిపరంగాను, అలాగే కుటుంబ పరంగాను ఏర్పడినటువంటి అసమానతలు, అలాగే అందులో వచ్చినటువంటి సమస్యల్ని అత్యంత సులువుగా పరిష్కరించుకునేందుకు స్వప్రయత్నాన్ని చేస్తారు. అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కొద్దిగా కుంటుపడ్డప్పటికీ మానసికంగా తీవ్ర వేదన కలిగించే సంఘటనలు మాత్రం వెంటాడుతాయి. గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు మీ పాలిట ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తప్పులని సరిచేసుకునేటువంటి అవకాశాలకి ప్రయత్నం చేసినట్లయితే కొంతమేర సత్ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపార ప్రయోజనాలు, వృత్తి ప్రయోజనాలు, అలాగే కుటుంబ ప్రయోజనాల రీత్యా తీసుకునే కొన్ని సాహసోపేత నిర్ణయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలకి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచార రీత్యా సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులు ఈరోజు మానసికంగా చిన్న చిన్న ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక భయాలు, అపార్థాలు, అపోహలు, చిన్న చిన్న అనర్థాలకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరంగా మీకు తెలియనిటువంటి విషయాల్ని ఇతరులతో సరైనటువంటి అవగాహన లేకుండా, సమాచార సేకరణ లేకుండా ఇతరులకు చేరవేయడం ద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ విషయాల్లో సమాచారం తెలిసిన వెంటనే దాన్ని ఇతరులకు చేరవేసే విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న అనర్థాలకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాల విషయంలో పెద్దగా ఇబ్బందికర వాతావరణం ఉండకపోవచ్చు. పుబ్బ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాల రీత్యా యోగవంతమైన స్థితి ఉంటుంది. బంధుమిత్ర సమాగమంతో ఆనందకర వాతావరణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలకి శాశ్వత పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల వేట ముమ్మరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు మనస్తాపాన్ని కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. కావలసినంత మేర ధనం చేతికి రాకపోవడంతోనూ, గతంలో మీకు బాకీ పడిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి రావాల్సిన మేర ధనం రాకపోవడంతోనూ చిన్నపాటి విసుగు, అసహనం, చిరాకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా కూడా చిన్నపాటి ఉద్రిక్తతకి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లక్ష్మీనారాయణ స్తుతి మీకు సకల శుభాల్ని కలిగిస్తుంది సింహరాశి వారికి.
నవగ్రహ సంచారరీత్యా కన్యా రాశిలోని ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు వ్యాపార ఆర్థిక అవసరాలకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలని ముమ్మరం చేస్తారు. వ్యాపార పరమైనటువంటి సంస్థల కొనుగోలుకి, గృహ కొనుగోలుకి, స్థిరాస్తి కొనుగోలుకి ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకి తమ పరిధిని విస్తరించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తమకు కలిగినటువంటి బలమును అలాగే తమ వ్యక్తిత్వ విలువలని పెంపొందించుకునేందుకు చేసే ప్రయత్నాలకి బీజం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివలన భవిష్యత్తులో లబ్ధి పొందే విధంగా కూడా వీరి గ్రహస్థితి ఉందని చెప్పవచ్చు. హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాల రీత్యా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి, బంధుమిత్రుల నుంచి లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు మానసిక ఆందోళన నుంచి బయటపడేందుకు కావలసిన మానసిక స్థైర్యం లభిస్తుంది. వ్యాపార రీత్యా ఏర్పడినటువంటి చిన్నపాటి లోటుపాట్లని సవరించుకునే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చే ప్రయత్నాన్ని కూడా ముమ్మరం చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా కాలం గడుపుతారు. మానసికంగా ఆనందకరమైనటువంటి సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. నవగ్రహ సంచార రీత్యా తులారాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు ఈరోజు ఆర్థికపరమైనటువంటి మంచి లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధనాదాయ వృద్ధికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారాను అలాగే నూతన ప్రాజెక్టుల ద్వారాను లబ్ధి పొందే అవకాశాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా యోగాభివృద్ధికి ఆస్కారాలు ఉంటాయని చెప్పవచ్చు. స్వాతి నక్షత్రం వారికి ఈరోజు అనవసరమైనటువంటి వాద ప్రతివాదాల వలన కోర్టు వివాదాలు, పోలీస్ స్టేషన్ లాంటి వాటికి వెళ్ళవలసిన పరిస్థితులు లేదా ఆకస్మిక ఉద్రిక్త ఘటనల ద్వారా ఊహించని కొన్ని ఘటనలకి ఆస్కారం ఏర్పడే స్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతి ఆవేశం, కోపం, తీవ్ర ఉద్రిక్త వాతావరణాల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. స్వాతి నక్షత్ర జాతకులకి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా ఏర్పడినటువంటి లోటుని పూడ్చుకునే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సత్ఫలితాలు ఇస్తాయి. తప్పనిసరిగా మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. విశాఖ నక్షత్ర జాతకులకి తప్పనిసరిగా వీరు ఈరోజు ఆపదుద్ధారక దుర్గా స్తోత్ర పారాయణ చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. తులారాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు భారీ పెట్టుబడుల ద్వారా నష్టాన్ని మూటకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసినటువంటి వ్యాపార పొరపాట్ల వల్ల నష్టాన్ని చవిచూడాల్సిన స్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి మాటలకి, అనవసరమైనటువంటి వివాదాలకి ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తప్పక శుభాన్ని పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆనందకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబ లాభాలుకి కారణమయ్యేటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార ప్రయోజనాలని విస్తరిస్తారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబపరమైనటువంటి బాధ్యతలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. అదనపు బాధ్యతల్ని తలకెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరంగా ఏర్పడినటువంటి చిన్న ఇబ్బందికర వాతావరణాల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రాదులతో ఆనందంగా కాలం గడుపుతారు. వ్యాపార ప్రయోజనాల రీత్యా లబ్ధి పొందుతారు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు.
నవగ్రహ సంచారరీత్యా ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులు ఈరోజు చిన్నపాటి ఉద్రిక్తకర సంఘటనలకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి అనుకోని ఈ రకంగా ఇబ్బందులు ఎదురవడం, సహోద్యోగులతో చిన్నపాటి భేదాభిప్రాయాలకి ఆస్కారం, వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి విరోధాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తలపెట్టిన పనులు వ్యతిరేక్తంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు నూతన ప్రాజెక్టులకు సంబంధించి కొంచెం 1-2 సార్లు రీచెక్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా తీవ్ర ఒత్తిడికర సంఘటనలకి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈరోజు కొన్ని విలువైన పత్రాలని, అలాగే కొన్ని విలువైన నగదు లాంటివి చేజార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది పూర్వాషాఢ నక్షత్ర జాతకులు. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాల రీత్యా చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మనసుకి కష్టం కలిగించేటువంటి సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినే సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఉద్యోగ భద్రతకు సంబంధించి కూడా చిన్నపాటి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి కూడా అంత అనుకూలమైనటువంటి కాలం కాదు ఈ ధనుసు రాశిలోని వారికి. మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈరోజు కొద్దిగా ఇబ్బందికర కాలం నడుస్తుందనే చెప్పవచ్చు. అయితే ఈ ధనుసు రాశి వారు ఈరోజు కనుక తప్పనిసరిగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని హనుమత్ బడభానల స్తోత్ర పారాయణం ద్వారా అర్చించి స్వామివారికి సింధూరాన్ని సమర్పించినట్లయితే తప్పక అన్ని అరిష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు ఈరోజు అనవసరమైనటువంటి కోపతాపాలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్దుద్ద ఎక్కువగా ఉండడం చేత కోపతాపాలకు గురయ్యే సంఘటనలు ఉంటాయి. కొన్ని దుస్సంఘటనలు, కొన్ని దుర్వార్తలు కూడా వినవలసిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కొంత కుంటిపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తు సంబంధించి అభద్రతా భావం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయంలో సందిగ్ధతలు నెలకొనే అవకాశాలకు కూడా ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులకి ఈరోజు మానసికంగా మంచి యోగం కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాల రీత్యా యోగవంతం ఉంటుంది. అయితే తెలియనటువంటి మానసిక భీతి, అనవసరమైనటువంటి అభద్రతా భావాలు వెంటాడే స్థితి ఎక్కువగా ఉంటుందని గ్రహించగలరు. అనవసరమైనటువంటి అపార్థాలకి, అనుమానాలకు లోని విలువైన వ్యక్తుల సాహచర్యాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకి ఆర్థిక పరంగా యోగంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యపరంగా యోగంగా ఉన్నప్పటికీ తెలియనటువంటి అభద్రతాభావంతో వ్యక్తుల్ని దూరం చేసుకునే దుస్సంఘటనలకి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈరోజు అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. మానసికంగా, అట్లాగే కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా కూడా యోగవంతమైన స్థితి ఉందని చెప్పవచ్చు. అన్ని రకాల అభద్రతా భావాల నుంచి బయటపడేందుకు కావలసినటువంటి మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకుంటారు ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వారు. మకర రాశి వారు ఈరోజు అన్ని రకాల దుస్సంఘటనల నుంచి బయటపడడం కోసంగాను లలిత అమ్మవారిని ఆరాధించినట్లయితే మంచి శుభాల్ని పొందవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. కుటుంబ వ్యాపార ప్రయోజనాల రీత్యా శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళన నుంచి బయటపడి ప్రశాంత వాతావరణాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రాదుల్ని కలుసుకోవడం జరుగుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. శతభిష నక్షత్ర జాతకులకి వాహన మూలకంగా చిన్నపాటి గండాలకి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు అభద్రతా భావాలు మానసికంగా వెంటాడే అవకాశాలు ఉంటాయి. కొంతమంది రుణదాతలతోనూ, రుణ సంస్థల వ్యక్తులతోనూ వాదోపవాదాలకి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమంది వ్యక్తుల చేతిలో అగౌరవపడేటువంటి సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం, దైవ ప్రార్థన చేయడం ద్వారా ఇటువంటి దుస్సంఘటనలకి దూరంగా ఉంటారు. ఈరోజు శతభిష నక్షత్రం వారు ఇష్టదేవత ప్రార్థన చేయడం తప్పనిసరి.
పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు యోగవంతంగా ఉంటాయి. బంధుమిత్రాదులతో ఆనందంగా ఉంటారు. అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కుంభరాశి వారు ఈరోజు మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దుర్గా అమ్మవారిని ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలని పొందవచ్చు. చివరిగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు దూర ప్రాంతాలలో ప్రయాణాలు చేసేటప్పుడు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాల వల్ల వస్తు నష్టము, ధన నష్టము, వాహన నష్టం లాంటి ప్రమాదాలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహన నష్టాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కనుక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాల్లో మిశ్రమ వాతావరణానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈరోజు తలపెట్టిన పనులని సాఫీగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని, అలాగే ఉద్యోగ ప్రయోజనాల్ని, విద్యా ప్రయోజనాల్ని ఆశించి చేసినటువంటి కొన్ని పనులు రానున్నటువంటి కాలానికి సంబంధించి శుభాన్ని ప్రసాదించే అవకాశం ఉన్నటువంటి స్థితి ఉంది కనుక ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో శుభాన్ని కలిగిస్తాయని గ్రహించవచ్చు. రేవతి నక్షత్ర జాతకులకు ఈరోజు అన్ని విధాలుగా కూడా యోగవంతమైన కాలం ఉంటుంది. బంధుమిత్రాదులతో ఆనందంగా కాలం గడుపుతారు. మీన రాశి వారు ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం వీరు ఈరోజు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేయడం శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రశ్నార్థం అంశంలో అనేక మంది వారి వారి వ్యక్తిగత జాతక అంశాల పరిశీలన కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నార్థం అంశం ద్వారా అనేక మంది వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారితో కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు రాఘవేంద్ర అండి. నా గురించి తెలుసుకున్నాను. మీరు పుట్టిన తేదీ చెప్పండి. 19 ఓకే సెప్టెంబర్ ఓకే 1981 అండి. 1981. అవునండి. ఓకే. ఉదయం 2:53 అండి. ఎక్కడ పుట్టారు రాఘవేంద్ర గారు? ముమ్మడివరం అండి. ముమ్మడివరం. మీరు దుర్మతి నామ సంవత్సర దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణ షష్ఠి, శనివారం అంటే శుక్రవారం రాత్రి, తెల్లవారితే శనివారం, కృత్తికా నక్షత్రం 3వ పాదం, వృషభ రాశి, వజ్రయోగము, గర్జకరణంలో పుట్టారు. సో పుట్టినటువంటి దాని ప్రకారం మీరు కృత్తికా నక్షత్రం 3వ పాదం వృషభ రాశిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ వృషభ రాశికి మీకు ఒకటైతే మీకు కాలసర్ప దోషం ఉందనేది చెప్పారు ఎవరైనా? ఉన్నా సార్. కాళహస్తి వెళ్ళేస్తామన్నప్పుడు. కాళహస్తికి వెళ్ళే దోషం కాదండి ఇది. కాళహస్తికి వెళ్ళాల్సిన దోషం కాదు ఇది. ఇది కాలసర్ప దోషం అని మీకు చెప్పారు కానీ కాలసర్ప దోషం కాదు ఇది. ఇది యోగం. అంటే చంద్రుడు బయటకు వచ్చేసాడు కాబట్టి మీ కాలసర్ప దోషం అని చెప్పి అనవసరంగా మీ చేత ధనం ఖర్చు పెట్టిస్తున్నారు. అనవసరం అది. మీకు నిజంగా గ్రహాలు బలంగా లేనిది ఎవరంటే మీకు సూర్యుడు వీక్గా ఉన్నాడండి, కుజుడు వీక్గా ఉన్నాడు, అనారోగ్యాలు ఉంటాయి. అట్లాగే గురువు వీక్గా ఉన్నాడు, డబ్బుల విషయంలోనూ బాగా ఇబ్బందులు వస్తాయి. రాహుకేతువులు వీక్గా ఉన్నారు. తలపెట్టిన ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళి అనారోగ్యాలు రీత్యా కానీ, అట్లాగే ఉద్యోగాల్లో కూడా అనుకున్నంత సక్సెస్ఫుల్గా లేక బాగా బాధపడుతున్నారు. అది కూడా 2017 నుంచి అస్సలు బాగలేదండి మీ టైం. ఈ ప్రభావం మీకు ఎక్కడి నుంచి ఎక్కువగా కనపడుతుంది అంటే మీకు 2020 నుంచి బాగా కనపడుతుంది ఈ ప్రభావం. అంతకుముందు లేదు. మీకు ఇక్కడ ఒక ఆరోగ్య స్థానం బాగలేదు, భార్యాభర్తలు అనేటువంటి ఆ స్థానం బాగలేదు, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అన్ని స్థానాలు వరుసగా 3, 4, 5, 6, 7 స్థానాలు అన్ని రకాలుగా కూడా ఇట్లా ఇబ్బందులు కనపడుతున్నాయండి. మీరు ఒక్కసారి ఒక 27 రోజులు దీక్షగా తీసుకోండి. కర్కాటక లగ్నంలో మీరు పుట్టారు, గుర్తుపెట్టుకోండి. రాశి స్థిర రాశి కానీ లగ్నం చరలగ్నం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక 27 రోజులు సంకల్పం తీసుకొని నవగ్రహాలకి రోజుకి 27 ప్రదక్షిణాలు ఓపిక చేసుకొని, ఆరోగ్యం బాగాలేకపోయినా సరే 27 రోజుల పాటు వీలైతే ఒక నెల రోజుకి 27 ప్రదక్షిణాలు నవగ్రహాల దగ్గర తిరుగుతూ ఉండండి. ప్రతిరోజు తిరిగిన తర్వాత మీరేం చేస్తారంటే అన్ని రకాల ధాన్యాలని ఇంటిలో తెచ్చిపెట్టుకోండి.
అవన్నీ 9 డబ్బాలో లేకపోతే 9 సంచుల్లోనో భద్రపరచుకోండి. గుర్తుందా? ఇలా భద్రపరుచుకున్న తర్వాత మరొక 9 సంచుల్లోకి ప్రతిరోజు మీరు ప్రదక్షిణలు తిరిగి వచ్చిన తర్వాత, ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాగానే ఆ సంచిలోంచో లేదా ఆ డబ్బాలోంచో మరొక డబ్బాలోకి ఆ ధాన్యాన్ని మారుస్తూ రండి. పిడికిడి చొప్పున, పిడికిడో లేకపోతే చేతికో ఎన్ని వస్తే అన్ని పట్టుకుంటూ 27 రోజులకి అయ్యే సరిపోవాలి. 1 కేజీ తీసుకున్నారనుకోండి, ఆ కేజీ 27 రోజులకి ఎన్ని వస్తే అన్ని లెక్కన పట్టుకుంటూ రావాలి. ఆఖరి రోజు దాకా ఇలా చేసుకుంటూ ధాన్యం దాంట్లో వేస్తూ అలా భద్రపరుచుకోండి. 27వ రోజున అంటే ఈ చేసేటప్పుడు తడికి, అంటే మీరు చరలగ్నం చంద్రుడి లగ్నం, చేతికి నెమ్ము తడి ఉండకూడదండి. డ్రై హ్యాండ్తో పట్టుకోవాలి. ఇలా పట్టుకొని వేయాలి. వేసేసిన తర్వాత ఆ ధాన్యాన్ని, 2 ధాన్యాలను ఒక పక్కన ఉంచొద్దు. అదొక దగ్గర ఉండాలి, ఇదొక దగ్గర ఉండాలి. ఇలా 27 రోజులు చేశాక అప్పుడు ఈ ధాన్యాలన్నీ తీసుకెళ్ళి పట్టుకెళ్ళి గుడిలో అయ్యవారికి ఒక్కొక్క ధాన్యానికి మీకు కలిగినటువంటి శక్తి, ధనం ఎంత ఉందో అంత పెట్టి 2 అరటి పండ్లు పెట్టి తాంబూలం పెట్టి దానం ఇచ్చేయండి. నిస్సంశయంగా మీరు తిరగడం మొదలుపెట్టి ఇలా వేయడం మొదలుపెట్టిన తర్వాత మీకు మంచి మార్పులు కనపడతాయి. రాఘవేంద్ర గారు, మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకొని మళ్ళీ బాధపడద్దండి. ఓకే అండి, అలాగే. శుభం అండి. జెమినీ టీవీ ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రశ్న అనడంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి, మీ పేరు? నా పేరు మల్లేశ్వరి గురువు గారు. మల్లేశ్వరి, ఎవరి గురించి తెలుసుకోవాలి తల్లి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నా గురువు గారు. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? నా గురించే గురువు గారు, మల్లేశ్వరి నా మీ పేరు. పుట్టిన తేదీ చెప్తారా? నా తేదీ 28వ తారీఖు 28వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ నెల. అవును. 1989. ఓకే అమ్మా, ఎన్ని గంటలకు పుట్టారు? నేను గురువారం సాయంత్రం 4:30కి పుట్టినాను గురువు గారు. 4:30 అవును, 4:30 పుట్టినాను గురువు. ఎక్కడ పుట్టారమ్మా? ఇక్కడ కర్నూలులోనే పుట్టినాను గురువు గారు. శుక్లనామ సంవత్సర దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, కృష్ణ చతుర్దశి గురువారం, అంటే అమావాస్యకు ముందు గురువారం, పొబ్బా నక్షత్రం 4వ పాదం, సింహరాశి, శుక్లయోగము, శకునకరణం. మంచి యోగంలో పుట్టావు తల్లి. అద్భుతమైనటువంటి యోగాలు ఇవి. కాకపోతే నీది కుంభలగ్నం అయ్యింది. కుంభలగ్నం అయ్యి బుధాదిత్య యోగం నీకు అష్టమంలో ఏర్పడింది. దీనివల్ల ప్రభుత్వోద్యోగం తీరని కల అయిపోయే అవకాశాలు ఉంటాయి. అవునా గురుగారు? చాలా ఫైట్ చేస్తున్నావా ప్రభుత్వోద్యోగం కోసం? ఏం ట్రై చేయడం లేదు గురుగారు, రావడం లేదని. ప్రయత్నం చేయడం మానేశావు, రావడం లేదని. అవును గురుగారు. అదే నీకు అష్టమంలో బుధాదిత్య యోగం పడింది. ప్రభుత్వ యోగం మీద ఏం జరిగిందంటే నీ లగ్నం మీద శని ఆధిపత్యంలోకి వెళ్ళింది. లగ్నం మీద శని దృష్టి పడింది. అట్లాగే బుధ ఆదిత్య యోగం పట్టిన దగ్గర కూడా శని దృష్టి పట్టింది. సో దీన్ని మీరు కనుక ముందుగా గుర్తించుకొని చక్కగా ఆదిత్య హృదయం చేసుకొని దశరథకృత శనీశ్వర స్తోత్రం పారాయణ చేసి ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వోద్యోగంలో పడిపోయి ఉండేదానివి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఎందుకు అంటే మీకు సంతాన స్థానాధిపతి గురువు బుధుడింట్లో శత్రుగతుడైనాడు. ఆ బుధుడు ఈ యొక్క లగ్నానికి అష్టమంలో ఉండి శని చేత చూడబడ్డాడు. కాబట్టి ఇది చేసేటప్పుడు ఒకేసారి డబుల్ డమాక్ ఆఫర్. కడుపులో మగ పిల్లవాడు పుట్టడం, ఆ కడుపులో పిల్లవాడు పడడం, పిల్లవాడు కావచ్చు పాప కావచ్చు, నాకేమీ అటువంటి భేదాలు ఏమీ లేవు. ఎవరు కడుపులో పడ్డా సంతానము తప్పనిసరిగా యోగ జాతకులు అవుతారు. ఆ యోగ జాతకుల వల్ల నీకు యోగం ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, అట్లాగే ఆ పిల్లలు పుడతారు. కాబట్టి మీరు సంతానపరంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకో, దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం చేసుకోండి, మంచి జరుగుతుంది. ఆయుష్మాన్ భవ. ప్రశ్నారుడంశంలో అనేక మంది వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం నాన్న, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నాన్న? నాది మహబూబ్ నగర్ సార్. మీ పేరు నాన్న? అరుణ్. అరుణ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే గురుగారు. మీ పుట్టిన తేదీ చెప్తారా? 20/05/1990. ఎన్ని గంటలకు పుట్టారు? మార్నింగ్ 5:45. ఏ ఊర్లో పుట్టారు నాన్న? మహబూబ్ నగర్ లోకలే, గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను.
సో మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు ప్రమోదూత నామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, కృష్ణ దశమి, ఆదివారం ఎర్లీ అవర్స్, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, మీనరాశి, విష్కంభయోగం, విష్టికరణంలో పుట్టారు. సో మీరు పుట్టినటువంటి లగ్నం చూస్తే వృషభ లగ్నం, పట్టుదలకు మారు పేరు. కాకపోతే ప్రభుత్వంలో పోలీస్ జాబుని మీరు పొందే యోగాలున్నా కొన్ని మైనస్లు ఎదురవుతున్నాయి. మీకు పోలీస్ జాబ్లోకి వెళ్ళిపోయి ఉండాలి. అసలు ఎప్పుడో మీరు ప్రయత్నం చేయలేదా? లేదు, చేయలేదు. వివాహ ప్రయత్నాలు అయితే సప్తమ స్థానాధిపతి కుజుడు మీకు రాజ్యస్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తూ, అట్లాగే లగ్నానికి చతుర్థ భావాన్ని కూడా చూస్తున్నాడు, అట్లాగే పంచమ భావాన్ని కూడా చూస్తున్నాడు. చతుర్థ భావం పంచమ భావాన్ని చూస్తూ లగ్నం నుంచి లగ్నం మీద దృష్టి కలిగినందువల్ల వివాహ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, వివాహ విషయంలో ఒడిదుడుకులేం రావు, కానీ ఉద్యోగం డబ్బులు నిలబెట్టే విషయాల్లో కొంత మైనస్లు ఏర్పడవచ్చు. వివాహం అయితే కొంచెం ఎర్లీగానే అయిపోవాల్సింది. వివాహం అయిపోయిందా? అంటే మ్యారేజ్ అయ్యి నాది మా వైఫ్ ఎక్స్పైర్ అయ్యారు. అదే కుజదోషం ఉంది. ఎట్లా కుజదోషం ఉందంటే చంద్రస్థానం నుంచి శుక్రస్థానం నుంచి ఉంది, అందుకని. సో నెక్స్ట్ వివాహం మళ్ళీ చేసుకున్నారా? అదే ప్రయత్నం చేస్తున్నాం మేడం, మ్యారేజ్ కొరకే గురుగారు. సక్సెస్ అవుతుంది నాన్న, అదేం ఇబ్బంది ఏం లేదు. ఒక పని చేయండి, మీ గురుగారు ఊర్లో దగ్గరగా మీకు ఎక్కడైనా అరటి చెట్టు ఒకటి తెచ్చుకోండి, చిన్న అరటి పిలక తెచ్చుకోండి ఫస్ట్. ఆ అరటి పిలకని ఫస్ట్ కొంచెం, ఇది కొంత టైం పట్టే పని అయినా మీకు మంచి కలుగుతుంది. అరటి పిలకని బాగా నర్సరీకి వెళ్ళి లేదంటే ఎక్కడన్నా మన తోటల్లో వెళ్ళి బాగా కొంచెం మీ నడుము ఎత్తు పెరిగినటువంటిది, నడుము కంటే కొంచెం పైకి వచ్చినట్టుగా ఎదిగిన అరటి చెట్టుని వేళ్లతో కూడా పెకిలించుకోండి. అర్థమైందా? పెకిలించుకొని ఎర్రటి మన్ను తెచ్చుకోండి, ఎర్రమట్టి. ఆ ఎర్రటి మన్నుని పోసి నల్లటి మన్ను కూడా కోసి గుంట తీసి దాన్ని పూడ్చిపెట్టండి. పూడ్చాక దాన్ని బాగా నీళ్లు పోసి అది బతికింది అన్ని రకాలుగానే నిర్ణయించుకున్న తరువాత మంగళవారం శనివారం రోజున ఆ అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణ తిరుగుతూ ఎర్రదారము, పసుపు దారము, తెల్లని దారము, ఈ 3 దారాలని అరటి చెట్టుకి కింద భాగం నుంచి ఒక మూర వదిలేయండి. అంటే నియర్లీ 1.5 feet వదిలేసి ఆ పై భాగంలో చిన్న ఒక్కొక్క దారాన్ని గ్యాప్లు ఇస్తూ కట్టండి. 27 ప్రదక్షిణాలు తిరుగుతూ 27 చుట్లు 27 చుట్లు 27 చుట్లు 3 27లు 81 చుట్లు అలా చుడుతూ తిరగాలి. ఆ తర్వాత చుట్టేసిన తర్వాత ఒక 27 చుట్లు మామూలుగా తిరగండి. అయిపోయింది. 108 చుట్లు తిరిగాక ఇలా మీరు ఆ చెట్టుకి ఒక 11 రోజులు చేయండి ప్రదక్షిణ, ఎక్కువ రోజులు అక్కర్లేదు. 11 రోజులు ప్రదక్షిణ చేస్తూ ఈ దారాన్ని చుడుతూ రండి. ఆ తదుపరి ఆ చెట్టుని వేళ్లతో సహా తీసి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ లేకపోతే ఎక్కడైనా ఊరు బయట అమ్మవారి గుడి కానీ ఎక్కడైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళి, అంటే అప్పటికి ఇది బాగా ఎదిగి ఉంటుంది, కొద్దిగా ఇంకొంచెం ఎదిగి ఉంటుంది. ఎదిగిన తర్వాత అంటే నీళ్లు పోసి మీరు బాగా ఎదిగి అది కొంచెం రెక్కలేసి మళ్ళీ కొత్తగా మొవ్వు పెట్టిన దాకా చేయాలి. ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి ఒక 2-3 months పడుతుంది మీకు. ఇలా చేయండి, శుభం కలుగుతుంది. ఖచ్చితంగా మీకు మంచి శుభం జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే గురుగారు. ప్రశ్న అడవడంలో మరొక ప్రేక్షకులు వారి జాతక వివరాలు తెలుసుకోవడం కోసం మనకి రిజిస్టర్ చేసుకొని వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు, మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి చేస్తున్నాం గురుగారు. మంచి తల్లి, మీ పేరు? నా పేరు శ్రీవాణి గురుగారు. ఎవరి గురించి తెలుసుకోవాలి శ్రీవాణి గారు? మా పాప ప్రవళిక గురించి తెలుసుకోవాలి గురుగారు. శుభం. పుట్టిన తేదీ చెప్పండి. 19/2/2003 స్వామి. 19వ తారీఖు ఫిబ్రవరి నెల 2003 సంవత్సరం. అవును గురుగారు. ఓకే అమ్మా, ఎన్ని గంటలకు పుట్టింది? రాత్రి 12:06 అంటే తెల్లవారితే మీకు 19. తెల్లవారితే 19. 12 గంటల 6 నిమిషాలమ్మా. 6 నిమిషాలు గురుగారు. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే పాప చిత్రభానామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, కృష్ణపక్షంలోని తదియ బుధవారం, మంగళవారం రాత్రి, తెల్లవారితే బుధవారం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. అందుకే మీరు ప్రా అనేటువంటి అక్షరంతో పేరు పెట్టారు కూడా. సింహరాశిలో
మంచి యోగంలో పుట్టింది పాప, ధృతియోగం మంచిది. పాపకి కన్సర్న్ ఉంది, ఏం పని చేయాలనే దాని మీద ఒక నిశ్చితాభిప్రాయం ఉంటుంది. అయితే శని రాహువులు అష్టమంలో ఉండడం శుభప్రదమైనప్పటికీ శుక్రగ్రహంతో అంటే రాశి అధిపతి అయినటువంటి వాడు, లగ్నాధిపతి అయినటువంటి వాళ్ళని చూసినప్పుడు రాశ్యాధిపతి సూర్యుడైనాడు. ఆ సూర్యుడితో చంద్రుడు సమసప్తక స్థితి ఉండడం, వారిద్దరూ కూడా తర్వాత లగ్నంలో ఉన్నటువంటి తులాలగ్నానికి రాజయోగప్రదుడైన శని శుక్రుడితో షష్టాష్టక స్థితి పట్టడం వల్ల ఆ కుజుడి చేత చూడబడ్డం వల్ల అదనపుగా నష్టాలు కొన్ని జరుగుతున్నాయి. అందువల్ల అనుకున్న విధంగా ఆరోగ్య విషయాల్లో కానీ చదువు విషయంలో కానీ ఆ అనుకున్న గ్రాఫ్ దగ్గర చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. భయపడాల్సింది ఏమీ లేదమ్మా, మీరేమి ఆందోళన పడద్దు. ఉద్యోగ విషయంగా జాబ్ పరంగా జాబ్ రాలేదనే టెన్షన్ కూడా కొంత ఉంది ఈమెకి, అది కూడా ఏమి ఉండదు. జాబ్ వస్తుందా గురువుగారు? ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇప్పుడు ఈమె మానసికంగా బలహీనరాలైపోతుంది. కొంతమంది వ్యక్తులు ఈమెను మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి పాపతో మాట్లాడండి. అమ్మ నువ్వేం టెన్షన్ పడద్దు, నీకు ఏదన్నా ఊహించకుండా మీరు నాతో చెప్పలేక బాధపడుతుంటే నాకు క్లియర్గా చెప్పమ్మా, దానికి పరిష్కార మార్గం చూస్తామని తల్లిదండ్రులుగా మీరు సపోర్ట్ చేయండి. పాప విషయంలో ఖచ్చితంగా ఆమెకి అటువంటి మానసిక ఇబ్బందుల నుంచి దూరం చేసినట్టయితే ఉద్యోగపరంగా సక్సెస్ అవుతుంది. ఆమె జాబ్కి వెళ్ళడానికి కూడా కొన్ని విషయాలు ఆమెకి బలహీనంగా ఉన్నాయి. మీరు ఉద్యోగం కోసంగా పాప చేత ఒక్కసారి మహాలింగార్చన చేయించుకోండి ఈశ్వరుడికి, తప్పక ఉద్యోగం వచ్చేస్తుంది. గురుగారు మ్యారేజ్ ఏమన్నా ఎప్పుడన్నా గురుగారు? మ్యారేజ్ విషయంలోనూ ఇప్పుడున్న గ్రహస్థితి ప్రతిబంధకంగా ఉందమ్మా, అందుకని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నా. థ్యాంక్స్ గురుగారు. ప్రశ్న అడగడంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? నా పేరు విజయ్ కుమార్ గురుజీ. విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పుట్టిన తేదీ చెప్తారా? గురుజీ 1991 తేదీ అక్టోబర్ 10వ తారీఖు గురుజీ. ఓకే, 1991 మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలు గురుజీ. ఎక్కడ పుట్టారు? ఎమ్మిగనూరు గురుజీ, కర్నూలు జిల్లా. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు ప్రజోత్పత్తి రామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజ మాసం శుక్ల తదియ నవరాత్రుల్లో 3వ రోజున గురువారం రోజున విశాఖ నక్షత్రం తులారాశిలో ప్రీతి యోగం తైతుల కరణంలో పుట్టారు. సో నవరాత్రుల్లో తదియలో పుట్టినా కానీ మీకు ఇక్కడ యోగాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క లగ్నంలో రాహువు, అట్లాగే ఏకాదశంలో చంద్రకుజులులో ఒకటి, సప్తమంలో రాహుతో చూడబడినటువంటి కేతు, వీటి వల్ల మీకు తెలియకుండా 9వ బుధ శుక్రుడు గురు శుక్రులు 9వ ఇంట్లో ఉండడం, అస్తంగత్వ దోషాన్ని పట్టడం వల్ల తలపెట్టిన పనుల్లో ఉద్యోగ జీవితం వివాహ జీవితాల్లో ఎదురు దెబ్బలు అంటే కొంత అవరోధాలు కలగడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేసేటట్టు కనపడుతుంది. అవును, ఉద్యోగ పరంగా అయితే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను గురించి. ఉద్యోగ స్థానాధిపతికి వ్యయ స్థానంలో గురువు శుక్రుడు ఉన్నారు, దానివల్ల లాభం మైనస్ అయిపోతున్నాయి. అంటే ఆ దగ్గరగా 1-2 మార్కుల్లో పోయేదేదో 10-20 పోతే పట్టించుకొని బాధపడరు. మీకు 5 మార్కుల్లో 2 మార్కుల్లో పోతున్నాయా? అవును గురించి, మొన్న కూడా అట్లనే జరిగింది గురించి. ఒక్కసారి రాజశ్యామల హోమం చేయించుకోవడానికి ప్రయత్నించారా? లేదు గురించి. శుభం కలుగుతుంది. ఒకవేళ మీకు చేయించుకోవడానికి శక్తి లేకపోతే మీరు ఒక పని చేయండి. ఓం హ్రీం రాజమాతంగే నమః శీఘ్రమే మమ ఉద్యోగ అభీష్ట సాధన సిద్ధిం కురు. ఈ మంత్రాన్ని ఎంత వీలైతే అంత జపించండి. ఓం హ్రీం రాజమాతంగే నమః శీఘ్రమే మమ ఉద్యోగ అభీష్ట సాధన సిద్ధిం కురు. కాబట్టి మీకు శక్తి ఉంటే హోమం చేయించుకోవచ్చు, లేదంటే ఈ మంత్రాన్ని పెట్టి జపం చేసుకోండి, శుభం కలుగుతుంది. ఉద్యోగం ఖచ్చితంగా ఉందండి మీ జాతకంలో, ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు దీర్ఘకాలంగా సంతానం లేదను, లేకపోతే పుట్టిన సంతానం అనారోగ్యాల పాలతో బాధపడుతున్నారను, లేక పిల్లలు యొక్క భవిష్యత్తుకు సంబంధించి అభద్రతాభావాలు ఎదుర్కొంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో
వీరు ఈరోజు నేను చెప్పే ఈ పరిహారాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాల్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మర్రి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ మర్రి చెట్టు చుట్టూ భార్యాభర్తలు మీరిరువురికి పైన మగవారికి ఉత్తరీయంగా వేసుకున్నటువంటి వస్త్రానికి అలాగే స్త్రీ మూర్తి యొక్క చీరకి సంబంధించినటువంటి ఆ మనం వేసేటువంటి కొంగుముడు లాంటి వాటిల్లో చక్కగా వారి ఇరువురి ఉత్తరీయాల్లో కూడా పిల్లల పేర్లకి సంబంధించి చిన్నపాటి రాగి రేకు మీద పిల్లల లేదో రావి ఆకు తీసుకొని దాని మీద సింధూరంతో పిల్లల పేర్లు రాసి చక్కగా ఆ రేకుని కానీ లేదా ఆ రావి ఆకును కానీ ఇలా మడిచి చక్కగా ఎర్రటి దారంతోనూ పసుపు దారంతోనూ నలుపు తెలుపు దారాలతో కట్టివేయడం ద్వారా ఆ దానిని వీరిద్దరు కొంగుముడిలో కట్టి ఆ మర్రి చెట్టుకు చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా లేదా దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు లేదా అశ్వత్థ వృక్షంతో పాటు ఉన్నటువంటి వేప చెట్టు కలిసినటువంటి అశ్వత్థనారాయణ వృక్షం చుట్టూ కానీ వీరు 27 ప్రదక్షిణాలు తిరిగి తదుపరి ఈ యొక్క రావి ఆకును కానీ లేదా రాగి రేకులో రాసినటువంటి వీరి పేర్లతో ఉన్నటువంటి అవి కానీ ఆ చెట్టు మొదటిలో పెట్టి నమస్కరించి ఇంటికి వచ్చేయడం ద్వారా ఈ సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుంది. సంతానం లేని వారైతే సంతానం కలగాలి అని సత్సంతాన ప్రాప్త్యర్థం అని రాసుకోవాలి. సంతానంతో సమస్యలు ఉన్నవారైతే వారి అభివృద్ధి కోసం అని రాసుకోవాలి. వారి పేరు రాసి కింద అలా రాయడం ద్వారా మీరు తప్పక శుభాన్ని పొందొచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, రాగి ఆకు కానీ మంచి రాగి ఆకు మీద సింధూరంతో గంగా సింధూరంతో ఆరెంజ్ వర్ణంలో ఉన్నటువంటి ఒక గంగా సింధూరంతో తడిపి ఒక చిన్నపాటి పుల్లతో వారి పేరును రాసి అలా మడిచి ఆ తదుపరి దాని మీద రావి ఆకు మీద చక్కగా ఎరుపు తెలుపు పసుపు నలుపు వర్ణాలతో ఉన్న దారాలని చుట్టి దానిని మీరు చెరొకటి మీ యొక్క ఉత్తరీయాలకి కట్టుకొని శివాలయంలో ఉన్నటువంటి మర్రి చెట్టుకు కానీ లేదా అక్కడ ఉన్న రావి వేప చెట్లుతో కలిపిన అశ్వత్థనారాయణ ప్రదక్షిణం కానీ లేదా అక్షరాల రావి చెట్టుకు కానీ ఒక 27 ప్రదక్షిణాలు చేసి తదుపరి దీన్ని అక్కడ ఉంచేయడం. ఇలా రాసేటప్పుడు పేరు రాసిన తర్వాత కింద మీకు సంతానం లేకపోతే సత్సంతాన ప్రాప్త్యర్థం అని రాసేయాలి. సంతానం ఉండి వారి యొక్క సమస్యలు ఉన్నవారు ఆ సమస్యని అక్కడ రాసి పరిష్కారార్థం అని కూడా రాసుకోవచ్చు. లేదా అభివృద్ధి సిద్ధ్యర్థం అంటే సమస్య ఉన్నప్పుడు అభివృద్ధి అని కాదు, ఆ సమస్యకు సంబంధించి ఆ పరిహారం కోరుతూ అభివృద్ధి సిద్ధ్యర్థం అని రాసి కొంగుముడిలో కట్టుకోవాలి. మీకు వీలైతే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ దేవస్థానంలోని అయ్యవారిని కూడా సంప్రదించి ఇలా రాయించి మీ కొంగులో కట్టుకొని ప్రదక్షిణ చేసి దాన్ని చక్కగా రావి చెట్టు మొదట్లో పెట్టివేయడం ద్వారా లేదా మర్రి చెట్టు మొదట్లో ఉంచడం ద్వారా తప్పకుండా శుభాన్ని కలుగుతుంది. ఇలా ఒక 9 రోజుల పాటు భార్యాభర్తలు చేయవలసి ఉంటుంది. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.